పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 1. వీస్తున్న చల్లటి గాలికి నాకు మెలకువ వచ్చింది. నా పక్కన చూశాను, ఎవ్వరూ లేరు. గది మొత్తం చూశాను, కనిపించలేదు. తను ఎక్కడికి వెళ్ళింది అన్న టెన్షన్ నాలో ఎక్కువైంది. వెంటనే కంగారుగా మంచం మీద నుండి కిందికి దిగి, శ్యామా, శ్యామా, ఎక్కడున్నావ్ అని వినపడుతున్న పిలుపుకి ఉలిక్కిపడింది శ్యామ. బాల్కనీలో కూర్చొని ఉన్న శ్యామను చూసి ఊపిరి పీల్చుకున్న కార్తీక్ వెళ్ళి తనకి కొంచెం దూరంగా కూర్చొని, చూడు శ్యామా, ఇది మన ఇద్దరికి ఇష్టం లేని పెళ్ళి. నేను ఒప్పుకుంటాను. అలా అని మనిద్దరం ఏం శత్రువులం కాదు. మన ఇద్దరం ఇలా జీవితాంతం కలిసి ఉండాలి అని నేను చెప్పడం లేదు, కానీ ఉన్న కొద్ది కాలమైనా మనం ఫ్రెండ్స్లా ఎందుకు ఉండకూడదు అని శ్యామకు ఆఫర్ ఇస్తాడు కార్తీక్. అలా మాట్లాడుతూనే ఉన్న కార్తీక్ను చూస్తూ తను ఏం మాట్లాడకుండా తల దించుకొని ఉండిపోతుంది శ్యామ. నేను చెప్పాల్సింది నేను చెప్పానండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇక్కడ ఎక్కువసేపు కూర్చోకు, మంచు పడుతుంది అని చెప్పి రూంలోకి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ అంతగా మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడకుండా ఉన్న కార్తీక్ వెళ్ళిపోగానే తన ముఖాన్ని 2 చేతులతో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. శ్యామకు చెప్పాల్సిందంతా చెప్పి రూంలోకి వచ్చి పడుకున్న కార్తీక్ తన పెళ్లి రోజుని జ్ఞాపకం చేసుకుంటాడు. సరిగ్గా 15 రోజుల ముందు శ్యామకి తనకి జరిగిన పెళ్లి గుర్తు చేసుకొని, ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇప్పుడు తను బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను. ఇంకా ఎంతకాలం మేమిద్దరం ఇలా కష్టపడుతూ కలిసుండాలి? శ్యామతో ఒక్కసారి మాట్లాడుతాను అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు కార్తీక్. మరుసటి రోజు నిద్ర లేచిన కార్తీక్ ఇంకా రూంలో ఎక్కడ శ్యామ కనిపించకపోవడంతో, ఏంటి అమ్మాయి ఇంకా అక్కడే ఉందా, నాకు బాగా తలనొప్పి తెస్తుంది అని విసుగ్గా పైకి లేచి బయటకు వచ్చిన కార్తీక్ అక్కడే కూర్చొని ఆలోచిస్తున్న శ్యామను చూస్తూ తన దగ్గరకు వెళ్ళి, చూడు శ్యామ, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. మనిద్దరం బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మనిద్దరం త్వరలోనే డివోర్స్ తీసుకుందాం అని అంటాడు కార్తీక్. కార్తీక్ ఆ మాట అనడంతోనే సంతోషంగా ఫీల్ అయిన శ్యామ, సరే మీ ఇష్టం అని చెప్పి బయటకు చూస్తూ కూర్చుంటుంది. శ్యామను చూస్తూ ఈ అమ్మాయి ఇంకా ఎప్పటికి మారుతుందో అని అనుకొని గడియారం వైపు చూసి, నాకు ఆఫీస్కి లేట్ అయిపోయింది అని అనుకొని త్వరగా రెడీ అయ్యి వెళ్తూ, శ్యామ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్వు నా గురించి వెయిట్ చేయకు. నేను ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, వచ్చేస్తుంది. తిని రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన కాసేపటికి అక్కడి నుండి లేచిన శ్యామ ఫ్రెష్ అయ్యి తన ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. హలో అమ్మా అని అంటుంది శ్యామ. ఎలా ఉన్నావు శ్యామ, బాగున్నావా? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా అని అడుగుతుంది శ్యామ తల్లి లక్ష్మమ్మ. అమ్మా, నన్ను మీ అల్లుడు గారి గురించి అడిగితే నేనేం చెప్తాను అని విసుగ్గా అంటుంది. నిన్ను కాకుండా ఇంకెవరిని అడగాలి శ్యామ, నువ్వు ఇంకా రాజేష్ని మర్చిపోలేదా అని అంటుంది లక్ష్మమ్మ. తల్లి అడిగిన దానికి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది శ్యామ. చూడు అమ్మా, అల్లుడు గారు చాలా మంచివారు. నువ్వు బాధపడుతూ అల్లుడు గారిని బాధ పెట్టకు, అర్థమవుతుందా? నీకు నేనేం చెప్తున్నానో ఆ రాజేష్ గురించి మర్చిపో. వాడు పెద్ద వెధవ. ఊరిలో వాడంత వెధవ ఇంకొక్కడు ఉండడు. అందుకే వాడిని మర్చిపో. అల్లుడి గారితో సుఖంగా ఉండు అని లక్ష్మమ్మ మాట్లాడుతూ ఉండగానే కాల్ కట్ చేస్తుంది శ్యామ. లక్ష్మమ్మ మాటలు వినగానే శ్యామకు అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా దాచుకోలేక బయటకు వస్తూ ఉంటాయి. బెడ్ మీద పడుకొని తన ప్రేమ గురించి, రాజేష్ గురించి, పెళ్లి గురించి ఆలోచించుకుంటూ ఉన్న శ్యామ ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో, వస్తున్నాను ఎవరు అని అంటూ వెళ్ళి డోర్ తీస్తుంది. అక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ నిలబడి, మేడం ఫుడ్ అని అంటాడు. హా, ఎంత అయిందో చెప్పు అని అంటుంది శ్యామ. సార్ ఆన్లైన్ పేమెంట్ చేశారు మేడం అని చెప్పి ఫుడ్ బాక్స్ శ్యామ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఫుడ్ డెలివరీ బాయ్. పెళ్ళికి ముందు నుండి సరిగ్గా ఏమీ తినకుండా ఉన్న శ్యామ ఆ ఫుడ్ చూసి ఆకలి వేస్తుంది అని అనుకుంటూ త్వరగా తింటుంది శ్యామ. ఫుడ్ తిన్న తర్వాత, నేను ఏదేమైనా సరే ఆయన దగ్గర ఈ విషయం దాచాలి అని నేను అనుకోవడం లేదు, త్వరగా చెప్పేయాలి.
నా గురించి, రాజేష్ గురించి అని అనుకుంటుంది శ్యామ. రాత్రి 7 గంటల వరకు ఇంటికి వచ్చిన కార్తీక్ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న శ్యామను చూసి కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యి, ఈ అమ్మాయి ఇప్పటికైనా అక్కడి నుంచి లేచింది, అదే సంతోషం అని అనుకుంటూ చిన్నగా దగ్గుతాడు. ఎవరో దగ్గిన సౌండ్ విన్న శ్యామ వెనక్కి తిరిగి అక్కడ కార్తీక్ని చూసి త్వరగా లేచి కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ని తీసుకొని వస్తుంది. వాటర్ బాటిల్ తీసుకుని వస్తున్న శ్యామను చూస్తూ వాటర్ బాటిల్ తన చేతిలో నుండి తీసుకొని, పర్వాలేదండి, ఈరోజు మీరు కొంచెం ఫ్రీగా ఉన్నట్టున్నారు అని అంటాడు కార్తీక్. అయ్యో అలాంటిదేం లేదండి, మిమ్మల్ని ఒక్క విషయం అడగొచ్చా అని అంటుంది శ్యామ. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.